లోపల జనం ఉంటే అందరూ అయిపోయిందా కొనసాగుతుందంట. గత 20 సంవత్సరాలుగా నడుస్తూనే ఉంది సార్. 4 ఇప్పుడు కాదు మరి 2014 కూడా అదే విధంగా ఈసారి కూడా అదే అవుతుంది. మీరు కానీ పెట్టకపోతే అదే మీరు పెట్టండి యాక్షన్ రెఫర్ చేయండి సార్. కంపల్సరీ పెట్టాలని చెప్పండి. ఒకసారి చూస్తాం ఎట్లా అవుతుంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ విధంగా వ్యవహరించారో కొన్ని బూత్ ఇక్కడ రౌడీజం, ముఖ్యంగా భోగు విశ్వనాథ్ గారి పేటలో ఒక రౌడీ షీటర్ రాజేష్ అనే అతను గందరగోళాలు సృష్టించడం, అదేవిధంగా ముంగుముగుగా మా పార్టీకి సంబంధించిన నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుని కొట్టడం, అదేవిధంగా స్వచ్ఛందంగా నేను చంద్రబాబు నగరు అదేవిధంగా ఇసుకపల్లి పాగం బూతుకి పోయినప్పుడు అక్కడ నా ముందే వాళ్ళు మనుషులను తీసుకెళ్ళి డైరెక్ట్ రిగ్గింగ్ చేయించారు. నేను ఆ పాగం లోపలికి పోతా ఉంటే ఎస్ఐ గారు మీరు పోవడానికి లేదు, అక్కడ ఇబ్బంది మీకు పోతే అని ఆడ చెప్పడం. నేను ఇసుకపల్లి పాగంలోకి ఎంటర్ అవుతుంటే అక్కడ బీదా రవిచంద్ర తమ్ముడు బీదా గిరి కారు అడ్డంగా పెట్టుకొని ఉంటాం, నన్ను చూసి పక్కకు పోవటం, ఇమీడియట్గా ఫోన్ చేయటం, వాళ్ళకి ఇమీడియట్గా అక్కడి నుంచి కొంతమంది మనుషులు కావటం, వచ్చి నన్ను మధ్యలో ఆపి నేను ఎందుకు వస్తున్నా గడికని అడగటం, తర్వాత నేను పోయేదని పోవటం. అదేవిధంగా అక్కడ పోయినాక అక్కడ పాగంగా వాళ్ళు అంతా ఈ ఎస్ఐ గారు అక్కడ ఉన్నారు, అక్కడ ఉండి మీరు బూత్ లోపలికి పోయేదానికి లేదు, అక్కడ పోతే మాకు గగబాగా జరుగుతాయి, మీరు పోవద్దని. నాకు ఈ ప్రాణం పైన పోవద్దు, ఐ డోంట్ కేర్, నేను పోయేదాను అని నేను పోయాను అంట. పోయిన తర్వాత అక్కడ లోపలికి చూస్తే మొత్తం ఒక మనిషిని పెట్టి డైరెక్ట్గా ప్రతి ఒక్క మనిషిని తీసుకెళ్ళేది డైరెక్ట్గా ఆడ వాగు నొక్కేది బటన్. ఆ విధంగా చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత కెమెరాస్ని చూస్తే కెమెరాస్ ఆ పక్కకు పెట్టకుండా ఏది బూత్ మనుషు వచ్చేది పోయేది కనిపించకుండా ఓన్లీ డోర్ సైడ్కి మాత్రమే మగించి ఎవరైతే ఆ రూమ్కి ప్రవేశిస్తారో అది మాత్రమే పెట్టి లోపల ఏం జరుగుతుంది అనేది చూపించకుండా ఆపేశారు. సరే అది అయిపోయిన తర్వాత నేను ఆర్డీఓ మన సబ్ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్కి ఇన్ఫామ్ చేసాము, ఎస్పీకి ఇన్ఫామ్ చేసాము. 2009లో తెలుగుదేశం పార్టీ పోటీ చేసింది. అప్పుడు బీదా మస్తానరావు పోటీ చేశాడు, నేను ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేశాను. ఇదే విష్ణువర్ధన్ రెడ్డి గారు కాంగ్రెస్ తరఫున పోటీ చేశాడు. ఆయనకు వచ్చింది ఓటు ఏందో తెలుసా, 2500కి ఒక్కోటు. ఆయన తెలుసు ఒక్కోటు అంటే ఆడెట్ట గిగ్గించేదో. నాకు వచ్చిందంతా 3. అదేవిధంగా 2014 నాకు వచ్చింది 46. మిగతా మొత్తం వేసేసుకున్నాను. అంటే గిగ్గింగ్కి అనుమానం కాకుండా వాళ్ళు 100% 99% కుదురుతారు. ఆ విధంగా వాళ్ళు పర్సంటేజ్ పెంచి రిగ్గింగ్ చేసి ఇది చేస్తున్నారు. దీన్ని అధికారుల దృష్టి తీసుకోవాలి. ఇప్పుడు సబ్ కలెక్టర్ ఇక్కడ నేను ఆధారపడిగా అందరం కూడా అటాక్స్ ఇవ్వడం జరిగింది. అక్కడ కంపల్సరీగా మరీ రీపోల్ పెట్టాల్సింది. ఆ 4 స్టేషన్ 290 చంద్రబాబు నగర్ బూత్, 292, 293, 294 ఇసుకపల్లి పాగం బూత్, వీటిగా కంపల్సరీగా మరీ రీపోలింగ్ పెట్టి మా ఏజెంట్ని పెట్టాం. మధ్య మా ఏజెంట్స్ని కూడా లోపల కాగో చేయదు. మా ఏజెంట్స్ కాదు, వాళ్ళే అంతా ఆ గ్రామ కాపుగే కూర్చొని వాళ్ళకి సంబంధించిన మాత్రమే అక్కడ పెట్టేసి ఇది చేశారనమాట. కంపల్సరీగా ఎలక్షన్ కమిషన్ దాని మీద చర్యలు తీసుకోవాలా. ఎవరైతే ఇట్లాంటికి పాల్పడారో వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలా. అదేవిధంగా 4 బూతులు కంపల్సరీగా మరీ రీపోల్ జరిపించాలని మేమంతా కోరుతున్నాం. సబ్ కలెక్టర్ చూస్తే నేను 4 ముక్కాకు సారీ 5 ముక్కాకు వచ్చా సార్ గైపెట్టి చూడండి. రిగ్గింగ్ జరుగుతుంది. నాకు అనేది ఫోన్ చేశారు, రిగ్గింగ్ జరుగుతుంది, మీరు గైపెట్టి చూడండి సార్, మీ కెమెరాని ఆ వ్యూనే చూపిదు అని చెప్పి అసలు
ఆ వ్యూ అసలు మొత్తం ఏం పని చేయడం అక్కడ ప్యాక్ చేసావు ఆడ మొత్తం ప్యాక్ చేసేసావు ఆడేం కనిపించవు లేదు గైవే లేదు నెట్ కాకుండా కాదు అసలు మొత్తం అసలు కెమెరా వ్యూనే కనిపించడం లేదు అదే చేసావు ఈ వ్యూ ఎవరికి కావాలా నీకు ఓటింగ్ ఈ పక్క పెట్టినారు ఆడ కదా ముందు చూపు గుర్తేదే నేను